అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. అయితే ప్రస్తుతం ఏదైతే అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ సమర్పించిన నివేదిక ప్రకారం 50% వరకు ఎవరైతే ఇండియన్స్ అక్కడ స్టూడెంట్స్ ఉన్నారో, అంటే దర్దాపుగా 2023-24లో దర్దాపుగా నియర్ బై 4 lakhs స్టూడెంట్స్ అక్కడికి స్టడీ పర్పస్ గురించి వెళ్ళడం జరిగింది. అందులో ఇప్పుడు 50% మంది వరకు తిరిగి పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకొక విషయం, అమెరికన్ లాయర్స్ అసోసియేషన్, ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ఏదైతే చెప్పిందో, భారత సంతతికి చంపిన వారిలో నిపుణులు చాలామంది మన భారతీయులే అని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ ఈ సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వారే ఎక్కువ మంది నిపుణులు, స్కిల్డ్ అంటే స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. ఎవరైతే ఇక్కడ మనకు సంబంధించిన మన దేశానికి సంబంధించిన విమర్శలు కాకుండా కేవలం యునైటెడ్ స్టేట్స్కు వెళ్ళిన తర్వాత అక్కడ తన ఈ స్కిల్స్ను చాలా బహిరంగంగా చేసి ఓపెన్ హార్టెడ్గా అక్కడ పనిచేసి తనకు తాను సత్తా చూపిన తర్వాత ఈరోజు మన సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుగా ఎక్కడైతే అక్కడ స్థానికులు ఉన్నారో వారి మీద కూడా పై చేయి సాధించిన దశలో మన సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన విద్యార్థులు అక్కడ ఉన్నారంటేనే మనం అర్థం చేసుకుంది. దానికి ఇన్ఫీరియారిటీకి గురవుతున్న అమెరికన్స్ ఈరోజు ట్రంప్ బహుశా ఇన్ఫీరియారిటీ అని చెప్పొచ్చో లేదో మనకు అంత ఏది లేదు, కానీ కథను ఆ భావనతోనే అమెరికన్స్ మీద పై చేయి ఇండియన్స్ సాధిస్తున్నారనే దిశకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకొచ్చి మన విద్యార్థులను వెనక్కి పంపించే అవకాశం, ఈ కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు. ఈ విషయంపై సుందర్ రామరెడ్డి గారు మీరు చెప్పండి. ఫస్ట్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అండ్ వాట్ ఈజ్ యువర్ సజెషన్ అంటే? రైట్, 23-24లో మొత్తం టోటల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లో ఉన్నది 11,26,26,000 మంది అండి. అందులో ఒక ఇండియన్స్ వాటా 3.3 lakhs, అంటే 29% వరకు మనోళ్ళే ఉన్నారు. అంటే మెజారిటీ సీట్లు 30% వరకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లో ఉంది, మనోళ్ళే ఉన్నారు. మన తర్వాత 2.7 lakh తోటి చైనాస్ ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే మెజారిటీ వాటా ఆల్మోస్ట్ 50% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఇండియా అండ్ చైనా వాళ్ళే ఉన్నారు. ఇందులో 50% స్టూడెంట్లు అందరూ కూడా ఈ ఓపీటీ ప్రోగ్రామ్ లో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్స్ లో ఉన్నారు. అంటే టోటల్ మెజారిటీ వాటా మందే కాబట్టి ఏదైనా ఇష్యూ అక్కడ వచ్చింది అనుకోండి, మెజారిటీ ఎఫెక్ట్ అవుతా ఉంటారు. అందుకని ఇండియన్స్ ఎఫెక్ట్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది డేటా చూస్తే. ఇప్పుడు ఇందులో మన అందరూ వీసా రద్దు అంటున్నాం, కానీ టోటల్ గా ఈ అసోసియేటివ్ ప్రెస్ కథనం ప్రకారం చూసుకుంటే హార్వర్డ్ యూనివర్సిటీ కానీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కానీ, లేదా మిచిగన్ యూనివర్సిటీ కానీ, వాటితో పాటు టోటల్ అమెరికాలో ఉన్న 160 కాలేజీలకు సంబంధించిన యూనివర్సిటీల నుంచి ఇప్పటి వరకు వీసాలు రద్దయింది కేవలం 1024 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి మాత్రమేనండి. అంటే అందరు అంటున్నట్టు లక్షల్లో వాళ్ళేమో క్యాన్సిల్ చేయట్లా వీసాలు, కేవలం 1024 మాత్రమే కేసారు. అందులో మెజారిటీ ఇండియన్సే ఉన్నాయి, ఎందుకంటే నెంబర్ పరంగా మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఇందులో అమెరికన్ గవర్నమెంట్ చూపించిన పార్షియాలిటీ కానీ, లేదా అమెరికన్ గవర్నమెంట్ కి లేదా అమెరికన్ ఎంప్లాయీస్ కి ఇండియా మీద ఉన్న జెలసీ ఇలాంటివి ఏం లేవండి. మన వాళ్ళు ఎక్కువ మంది అమెరికాని టార్గెట్ చేస్తారు, ఎందుకంటే అందరికి తెలుసు అమెరికాకి ఎందుకు వెళ్తారని. ఒకటి, ఐఐటి సీటు వచ్చిన వాళ్ళు ఐఐటీలో జాయిన్ అవ్వకుండా జాబ్ కోసం అమెరికా వెళ్తారు. లేదు అంటే ఐఐటీలో సీట్ ఎంట్రన్స్ లో పోయిన వాళ్ళు కూడా అమెరికా వెళ్తుంటారు. నిజం చెప్పాలంటే ఈ 3.3 lakhs లో అందులో మెరిట్ ఉన్న వాళ్ళు ఎంతమంది నిజంగా అమెరికాలో ఉన్నారనేది క్వశ్చనబుల్ అండి. ఇండియాలో సీటు రాకపోతే నెక్స్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ అమెరికా కానీ కెనడా కానీ, అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అండి. అందుకని వీళ్ళు పోయిన వాళ్ళందరూ టూ మచ్ మెరిట్, వీళ్ళేందో అక్కడ లోకల్ గా కాంపిటీషన్ ఇస్తారు అని అనుకోవడానికి ఏం లేదు. కాబట్టి అమెరికాలోనే వాళ్ళు ఇంటర్నల్ గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో ఉన్న ఎంప్లాయీస్ ని 8 లక్షల మందిని తొలగించాలని చెప్పేసి కాస్ట్ కటింగ్ లో భాగంగా డోజీని క్రియేట్ చేశారు. అది ఎఫెక్టివ్ గా పనిచేస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఆ డోజీ ద్వారా ఆల్మోస్ట్ 2 లక్షల మంది ఎంప్లాయీస్ ని వాళ్ళు తీసేశారండి. అంటే ఇంటర్నల్ గా అమెరికాలో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు రిడక్షన్ చేస్తున్న ఈ టైంలో నేచురల్ గా ఈ గవర్నమెంట్ చాలా ప్రెజర్ ఉంటుంది. అందుకని ఇంటర్నేషనల్ వచ్చిన ఈ స్టూడెంట్ల నుంచి ఎంత మందిని తగ్గించుకుంటే వాళ్ళకి అంత ప్రెజర్ తగ్గిద్ది. కాబట్టి అందులో భాగంగా మేబీ ఈ స్టూడెంట్ల మీద ఫోకస్ చేస్తున్నట్టున్నాడు. రెండోది, ట్రంప్ సెకండ్ టైం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైతే అమెరికాలో ధర్నాలు, ర్యాలీలు జరిగి అన్ని యూనివర్సిటీ క్యాంపస్ లో ఈ పాలిస్తాన్ ఇష్యూస్ మీద పెద్ద ఎత్తున ర్యాలీ చేశారో వాటి మీద ఫోకస్ చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా మెజారిటీ యూనివర్సిటీలు ఎక్కడైతే ఎడ్యుకేషన్ బాగా జరిగిందో అక్కడ ఈవెన్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా బాగా కట్ చేశారండి. సో అందుకని వీళ్ళు ఫోకస్ చేస్తుంది అందరినీ కాదండి, యాంటీ గవర్నమెంట్ ర్యాలీల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని, లేదా స్పీడ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళని, లేదు అంటే థెఫ్ట్ కేసులు దొరికిన వాళ్ళని ఇలా ఫోకస్ చేస్తున్నారు తప్ప పర్సనల్ గా ఓన్లీ ఇండియన్ స్టూడెంట్లు అంటే ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళు వీసాలు రద్దు చేసిన ఆ 1000 మందిలో కూడా మెజారిటీ ఇండియన్ పీపుల్ ఉన్నారంటే సంఖ్య పరంగా మన వాళ్ళు పెద్దలు కాబట్టి
అంతేగాని ఇక్కడ పార్షియాలిటీ అంటే ఏం లేదండి. ఏదన్నా ఒక దేశంలో వేరే దేశ స్టూడెంట్లు కనుక వచ్చిందంటే వాళ్ళ లా ప్రకారం నడుచుకోవటం అనేది కంపల్సరీ. మోర్ ఎవర్ లాయర్ అసోసియేషన్ వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ ఇస్తా ఉన్నారండి అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్ సొసైటీ వాళ్ళు క్లియర్ గా. అందుకని అందరికీ సమాన న్యాయం దొరికిద్దని మనం నమ్మచ్చు. అదే విషయంపై మనం ఒకసారి చూసినట్టయితే గతంలో ఫోర్ సాయిస్ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో ఎప్పుడైతే ఒక స్టూడెంట్స్ అక్కడి నుంచి వెళ్ళి మాట్లాడారో ఆ స్టూడెంట్స్ కూడా సేమ్ వర్షన్ మీరు ఏదైతే చెప్పారో అదే వర్షన్ చేశారు. మాలో ఎలాంటి ఇబ్బందులు లేదు. షఫీ అని మొహమ్మద్ షఫీ అని